హలో మామ, ఈరోజైతే మేము బెండకాయ అయితే కొన్నాం. బెండకాయ వచ్చి ఒక 4 బస్తాలు వేసాం. 4 బస్తాలు కలిపి 270 కిలోలు అయితే వచ్చినాయి. ఈరోజు కూడా మార్కెట్కి వెళ్ళి చాలాసేపు అయితే ఖాళీగా తిరిగాం మామ, ఏదో ఒకటి వేయాలని చెప్పి. కానీ అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు. చాలాసేపు తిరిగాం మార్కెట్ అంతా కూడా. మార్కెట్ అంతా తిరిగిన తర్వాత టమాటా చూసాం. టమాటా ఒక్కటే కొంచెం మార్కెట్లో ఇప్పటికీ రీజనబుల్గానే దొరుకుతుంది. అది మిగిలిన అన్నీ కూడా కొంచెం రేట్ ఉన్నాయి. బీరకాయ 40 రూపాయలు ఉంది. అలాగే దొండకాయ వచ్చి 50-55 రూపాయల వరకు వెళ్ళిపోయింది. మిగిలిన అన్నీ కూడా కొంచెం రేట్లు ఉన్నాయి. ఈ బెండకాయ కూడా చాలా చాలా క్వాలిటీలు ఉన్నాయి మా మార్కెట్లో. పెద్దగా అయితే కొంచెం ముదరకాయలు పొడవకాయలు అయితే ఉన్నాయి ఎక్కువగా మార్కెట్లో. పర్లేదు, బాగానే ఉన్నాయి. మనం వేసింది అయితే 270 కిలోలు వేసాం. ఈ 270 కిలోలు మనకు 15 రూపాయలు కిలో చొప్పున అయితే పడింది. అసలు చాలా రోజులైంది అయితే కూరగాయలు వేసి మనం బండి మీద. ఈరోజు కూడా ఖాళీగా వచ్చేసేది లాస్ట్ మూమెంట్లో అయితే ఈ బెండకాయ అయితే కొన్ని బండి మీద అయితే వేసాం. చూద్దామా అసలు రేపు పొద్దున ఈ బెండకాయ మనకి ఏం చేసింది అనేది. చాలా రోజుల తర్వాత మళ్ళీ బెండకాయతో మొదలెట్టాం కదా. బెండకాయ ఇప్పుడు మనకు బాగానే అవుతుంది. ఇది వ్యాపారం.